నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్ ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి మీ సమస్యలన్నింటినీ పరిష్కరించడానికి మన ఛానల్లో ఎప్పుడైతే వీడియోస్ అయితే వస్తుంటాయి. మీకు ఇందిరమ్మ ఇండ్ల సెలక్షన్ లిస్టులో మీ పేరు వచ్చే వరకు, మీ పేరు సెలక్షన్ లిస్టులో వచ్చిన తర్వాత 5 లక్షలు శాంక్షన్ అయి మీ ఇంటి నిర్మాణం పూర్తయ్యే వరకు ప్రతి అప్డేట్ మన ఛానల్లో వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి, రెడీగా ఉండండి. ఇక వివరాల్లోకి వెళ్తే మరి ఇందిరమ్మ ఇండ్ల మొదటి దశలో ఎవరికి ముందుగా ఇల్లు వస్తుంది, ఎవరికి ఇల్లు రాదు, మరి ఇందిరమ్మ హౌసింగ్ స్కీమ్ ఫేజ్ 1 యొక్క పూర్తి వివరాలు, మీ యొక్క పూర్తి డౌట్స్, మీ ఇంటి సర్వే పూర్తయిందా కాలేదా, అయితే ఏం చేయాలి, ఈ సర్వే పూర్తి కాకపోతే ఏం చేయాలి అనే అంశాల మీద మన ఛానల్లో వీడియోస్ వస్తాయి. అదేవిధంగా నిన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అయితే కలెక్టర్లతో సీరియస్గా ఇందిరమ్మ ఇళ్ల మీద, ఇతర సంక్షేమ పథకాల మీద మీటింగ్ అయితే నిర్వహించడం జరిగింది. దీంట్లో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కీలకమైన అప్డేట్స్ అయితే ప్రకటించడం జరిగింది. ఇక ప్రతిరోజు వీడియోస్ చూస్తుండండి, లైక్ చేస్తుండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాలకు వెళ్దాం. ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం సమాజంలోని అత్యంత పేదలకి ఆశ్రయం కల్పించడం కోసం తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక గొప్ప స్కీమ్ అని చెప్పుకోవచ్చు. ఇక లబ్ధిదారుల వివరాల వెల్లడికి గ్రామ సభలు నిర్వహించాలి. జనవరి 15లోగా అంటే సంక్రాంతి వరకు వివిధ పథకాల అమలుకు, అంటే ఇందిరమ్మ ఇల్లు కానీ, రేషన్ కార్డులు కానీ, రైతు భరోసా ఇలాంటి పథకాలన్నిటికీ పూర్తి కసరత్తు అయితే పూర్తి చేయాలి. అన్ని కార్యక్రమాలు దానికి సంబంధించిన ప్రతి అంశాన్ని కూడా క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఎలాంటి అవకతవకలకు పాల్పడకుండా మరి గ్రామ సభలు నిర్వహించే విధంగా ఏర్పాట్లు చేయాలని చెప్పి కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి అయితే ఆదేశాలు జారీ చేశారు. నిన్న సాయంత్రం దాదాపు 4-5 గంటల పాటు కలెక్టర్లతో సమావేశం అయితే నిర్వహించారు. తర్వాత జనవరి 24వ తేదీలోగా గ్రామ సభలు పూర్తి చేయాలని, తర్వాత ప్రతి ఒక్క అర్హులైన పేదవాళ్ళందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక ఇందుకోసం ప్రతి జిల్లాకు, ప్రతి మండలానికి ఒక నోడల్ ఆఫీసర్ నియమించాలని కూడా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్ల యాప్ ద్వారా గుర్తించిన 18.3 లక్షల మంది వివరాలను జిల్లాలకైతే పంపించాం. ఇందులో అత్యంత నిరుపేదగా గుర్తించిన వారికి ప్రాధాన్యం ఇవ్వాలి అంటూ తొలి విడతలో నియోజకవర్గానికి 3,500 ఇళ్లను మంజూరు చేశాం. అర్హుల జాబితాలను వెంటనే సిద్ధం చేయాలి. పథకాలకు సమర్థంగా అమలు చేయాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్ల పైన ఉందని చెప్పేసి చెప్పారు. అదేవిధంగా అర్హుల జాబితాలను గ్రామ సభలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో, వార్డు సభల్లో ప్రదర్శించాలి అంటూ మరి లబ్ధిదారుల ఎంపికకు సేకరించిన వివరాలు, తయారు చేసిన జాబితాలను కూడా వెల్లడించాలని చెప్పారు. ఈ నెల 11 నుంచి 15 వరకు పూర్తిగా అధికారులు మొత్తం కూడా ఈ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి సమాచారాన్ని సేకరించడంలో, అసలు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి మరి లిస్టు ఎలా తయారు చేయాలి, గ్రామ సభలు ఎప్పుడు పెట్టాలి అనేటువంటి అంశాల మీద రెడీగా ఉండాలని చెప్పి ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. దాదాపు 95% వరకు సర్వే అయితే పూర్తయింది. మొత్తం ఆ సర్వేలో పూర్తయినటువంటి వాటిలో 18.32 లక్షల మంది వివరాలను అయితే జిల్లాలకైతే పంపించారట. 80 లక్షల అప్లికేషన్ల నుంచి వడపోసి 18.3 లక్షల అప్లికేషన్లు అయితే ఇంతవరకు అర్హత ఉన్నట్లు ఫస్ట్ పేజ్లో. మరి దీంట్లో నుంచి మళ్ళీ ఎంతమందికి ఇస్తారనేది ఇక చూడాల్సి ఉంది. కాబట్టి దీనికోసం మీరందరూ కూడా మీ గ్రామ అధికారులని, మీ ఇందిరమ్మ కమిటీల వారితో టచ్లో అయితే ఉండండి. ఇక కలెక్టర్లు కూర్చొని పనిచేస్తే సరిపోతుందని భావిస్తే బాగుండదు. సమస్యలు వచ్చినప్పుడు సమర్థవంతంగా ఎదుర్కోవాల్సి వస్తుందంటూ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు నెలలో ఒకరోజైన హాస్టల్ను సందర్శించాలని చెప్పేసి ఆదేశించారు. మరి అదేవిధంగా లబ్ధిదారుల పేర్లతో ఫ్లెక్సీలు కూడా పెట్టాలని చెప్తున్నారు. ఇప్పుడు రైతు భరోసా కానీ, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కానీ, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా మరి పారదర్శకంగా ఎంపిక చేయాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అయితే కలెక్టర్లను ఆదేశించారు. మరి రాష్ట్రంలోని పేదలకు మేలు చేయాలనే ఉద్దేశంతో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ముందుకు తీసుకుపోతున్నామని చెప్తున్నారు. మరి ఒక కుటుంబానికి ఒకటే ఇల్లు అంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా నిన్న మీటింగ్లో ప్రకటించారు. మరి ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడిన 13 నెలల్లో ఎన్నో ప్రజోపయోగ కార్యక్రమాలు చేపడుతున్నామని, ఈ నెల 26 నుంచి అమలు కానున్న 4 ప్రతిష్టాత్మక పథకాలను సమర్థవంతంగా అమలు చేసే బాధ్యత కలెక్టర్లపై ఉందని, ఇందిరమ్మ ఇళ్ల కోసం అత్యంత నిరుపేదలను లబ్ధిదారులుగా ఎంపిక చేయాలని గుర్తించి సూచించారు. గతంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో అసంపూర్తిగా ఉన్న ఇళ్లకు కూడా లబ్ధిదారులను ఎంపిక చేసి వాటిని లబ్ధిదారుల భాగస్వామ్యంతో పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు. జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఆమోదంతో లబ్ధిదారుల జాబితాలు ప్రకటించాలని, ఒక కుటుంబానికి ఒకటే ఇల్లు మాత్రమే మంజూరు చేయాలని ఆయన అయితే సూచించారు. అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతాలకు మరి ప్రత్యేక కోటా కింద ఎక్కువ ఇందిరమ్మ గృహాలు మంజూరు చేస్తామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇక్కడ మీటింగ్లో వెల్లడించడం జరిగింది. ఇక ఆన్లైన్లో చూస్తే ప్రభుత్వం ఏమో ఆల్రెడీ 80 లక్షల అప్లికేషన్లో 18.32 లక్షల అప్లికేషన్లని జిల్లాలకు పంపింది. ఆ 18.32 లక్షల అప్లికేషన్ల నుంచి నిజంగా అర్హులు ఎవరో ఇందిరమ్మ ఇంట్ల కోసం సెలెక్ట్ చేయమని ఆదేశాలు అయితే జారీ చేసినట్టు తెలుస్తుంది. అయితే ఇక్కడ చూస్తే వాస్తవంగా చూస్తే మాత్రం చాలా మందికి సంబంధించి ఇందిరమ్మ ఇళ్ల సర్వే అయితే పూర్తి కాలేదు. మరి ఆన్లైన్లో సమస్య ఉంది. ఇది ఇందిరమ్మ ఇళ్ల సర్వేకి సంబంధించి ఒక అవస్థలా తయారైంది. సర్వేయర్ ఇంకా మా ఇంటికి రాలేదంటున్నటువంటి దరఖాస్తుదారులు ప్రజాపాలన రసీదులతో అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేసినా కానీ ఎలాంటి న్యాయం జరగడం లేదని చెప్తున్నారు. మరి ప్రభుత్వం అయితే ఒక వెబ్సైట్ కూడా ప్రారంభించింది. ఆ వెబ్సైట్లో మీ ఫిర్యాదులు ఉంటే అప్లోడ్ చేసుకోండి. మన ఛానల్లో కూడా ఫిర్యాదులు చేయడానికి సంబంధించిన వెబ్సైట్ని పెట్టాను. స్టెప్ బై స్టెప్ ఎలా మీరు మీ యొక్క ఫిర్యాదు కానీ, మీ యొక్క సమస్యను కానీ ఆ వెబ్సైట్లో పెట్టాలో, ఫిర్యాదు ఇవ్వాలో వివరించడం జరిగింది. ఆ వీడియో చూడండి, మన పాత వీడియోలన్నీ చూడండి, మీ డౌట్స్ మొత్తం క్లారిఫై చేసుకోండి. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ప్రతి అప్డేట్ మన ఛానల్లో వస్తుంది. కాబట్టి ఏమైనా
ఆన్లైన్లో నమోదైన దరఖాస్తులనే సర్వేయర్లు పరిశీలిస్తున్నట్టు వెల్లడించింది. పలు చోట్ల తాము ప్రజాపాలనలో అప్లై చేసుకున్నా కానీ తమ పేర్లు రాలేదని చెప్పి లబోదిబ్బమని మొత్తుకుంటున్నారు. మరి అప్పుడు ప్రజాపాలనలో ఇందిరమ్మ ఇళ్ల కోసం అప్లై చేసుకున్న వారి పేర్లు ఆన్లైన్లో ఎంటర్ కాకపోవడం వల్ల తెలిసి తెలియని వాళ్ళతో అప్పుడు ఆన్లైన్ చేయించడం వల్ల ఇప్పుడు నిజమైన అర్హులు ఇందిరమ్మ ఇల్లు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పేసి ఇక భావిస్తున్నారు. ఇందిరమ్మ ఇల్లు పథకానికి అర్హులై ఉండి ఆపరేటర్లు చేసిన పొరపాటుతో నష్టపోతున్న వారికి కూడా మళ్ళీ ఆన్లైన్లో నమోదు చేసి తమ దరఖాస్తులను సర్వేలో పరిశీలించాలని పలుచోట్ల విజ్ఞప్తులు అయితే అందుతున్నాయి. కాబట్టి ఈ విధంగా చూడాలి. అదేవిధంగా మండలానికి ఒకటి చొప్పున నమూనా ఇందిరమ్మ ఇల్లు ఎంపీడీఓ కార్యాలయాల్లో అయితే మోడల్ ఇంటిని నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు 27 మండలాల్లో దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా చాలా జిల్లాల్లో చాలా మండలాల్లో అయితే ఈ ఇందిరమ్మ మోడల్ హౌస్ నిర్మాణం అయితే పూర్తవుతున్నాయి. మరి ఇప్పుడైతే సొంత జాగా ఉన్న వారికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తున్నారు. మరి స్థలాలు లేని వారి పరిస్థితి ఏంటని మరి అందరూ కూడా ఆందోళనలో ఉన్నారు. మరి సర్వే మాత్రం పూర్తిగా వచ్చింది. ఆల్రెడీ సీఎం రేవంత్ రెడ్డి నిన్న మీటింగ్లో అయితే జనవరి 24 వరకు గ్రామ సభలు నిర్వహించి ఇందిరమ్మ ఇళ్ల లిస్టు కూడా తయారు చేయాలని చెప్పేసి ఆదేశాలు అయితే జారీ చేస్తున్నారు. మరి ఇంతవరకు కూడా మరి చాలామంది ఇంటి సర్వే అయితే పూర్తి కాలేదు. ఇక డబుల్ ఇళ్ల లొల్లి కూడా జరుగుతుంది. అర్హత లేని వారికి అందించి అర్హత ఉన్న వారికి ఇవ్వకుండా గ్రామ సభ నిర్వహించకుండా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారులను ఎంపిక ఏకపక్షంగా చేశారని ఆరోపిస్తూ వివిధ ప్రాంతాల్లో వివిధ గ్రామాల్లో అయితే నిరసనలు అయితే వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది ఆత్మహత్య చేసుకుంటామని కూడా ప్రభుత్వాన్ని భయపెడుతున్నారు. కాబట్టి ఇలాంటి అవకతవకలు లేకుండా నిజమైన లబ్ధిదారులకే ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం అయితే సీరియస్గా ఉంది. మరి ఇక చూస్తే గురువారం సచివాలయంలో ఈ పథకానికి సంబంధించిన ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక వెబ్సైట్ కూడా ప్రారంభించారు. ఆ వెబ్సైట్ సంబంధించి మన ఛానల్లో మీరు ఫిర్యాదులు ఎలా చేయాలనే అంశం మీద కూడా వీడియో చూడండి. మొదటి దశలో ఇప్పటికే భూమి ఉన్న వారికే ఇల్లు కేటాయించబడతాయి. రెండో దశలో భూమి లేని వారికి ప్లాట్ ఇచ్చి మళ్ళీ 5 లక్షలు ఇచ్చి అందజేస్తారు ఇల్లు. ఇక ముఖ్యాంశాలు ఏంటంటే వికలాంగ వ్యక్తులు, ఒంటరి మహిళలు, అనాథులు, వితంతువులు, లింగ మార్పిడి వ్యక్తులు, పారిశుద్ధ కార్మికులకు ఫస్ట్ ఫేజ్లో ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. ఇక ప్రత్యేక ఫిర్యాదు వేదిక ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ యాప్లో మీరు ప్రత్యేకంగా మీకు ఏమైనా ఫిర్యాదు ఉంటే ఈ యాప్లో వెళ్ళి ఫిర్యాదు చేసుకోవచ్చు, మీ సమస్యలు పరిష్కారం చేసుకోవచ్చు. ఇక గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదులను ఎండిఓలు పరిష్కరిస్తారు. దీనికి సంబంధించిన ఫుల్ వీడియో స్టెప్ బై స్టెప్ వెబ్సైట్లోనే ఉదాహరణ చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేశాము. దాని వీడియో ఖచ్చితంగా చూడండి. పట్టణ ప్రాంతాల ఫిర్యాదులను మున్సిపల్ కమిషనరు పరిష్కరిస్తారు. ఇక ఇందిరమ్మ ఇళ్లను అయితే ఖచ్చితంగా పారదర్శకంగా న్యాయబద్ధంగా అర్హులైన వ్యక్తులకు మాత్రమే ఇల్లు కేటాయించాలని సీఎం అయితే హామీ ఇచ్చారు. తనిఖీ మాత్రం నల్గొండ, మహబూబ్నగర్, కామారెడ్డి జిల్లాలో 98% పూర్తయింది సర్వే. ములుగు, కరీంనగర్, సంగారెడ్డి, సిద్దిపేట తదితర జిల్లాలో 96-97% పూర్తయింది. ఇక గ్రేటర్ హైదరాబాద్లో 88% సర్వే మాత్రమే పూర్తయింది. కాబట్టి ప్రభుత్వం అయితే సంక్రాంతి వరకు లబ్ధిదారుల ఎంపికను వెంటనే పూర్తి చేయాలి. ఆలస్యం లేకుండా గృహ నిర్మాణాన్ని ప్రారంభించేందుకు సమగ్ర వ్యూహాన్ని రూపొందించాలని కలెక్టర్లకు అధికారులకు అయితే ఆదేశించారు. మరి ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం సమాజంలోని అత్యంత బలహీన వర్గాలకు న్యాయం చేకూరుస్తుంది. కాబట్టి అందరూ కూడా మరి పారదర్శకంగా ఇందిరమ్మ కమిటీల ద్వారా, గ్రామ సభల ద్వారా ఇన్ఛార్జి మంత్రి, కలెక్టర్, ఆర్డీఓ, ఎండీఓ ఆధ్వర్యంలో సెలెక్ట్ చేస్తారు. కాబట్టి ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా ఉండే అవకాశం ఉంది. కాకపోతే గ్రామానికి 20 ఇళ్ల వరకు వస్తాయి. మరి పేదవారి సంఖ్య ఎక్కువ ఉంటుంది. కాబట్టి మరి లాటరీ ద్వారా తీస్తారా, మరి గ్రామ సభల ద్వారానే సెలక్షన్ చేస్తారా అని చెప్పేసి అయితే ఇంకా అర్థం కావట్లేదు. ఎవరైతే ఇందిరమ్మ ఇళ్ళు కానీ, రేషన్ కార్డులు కానీ, రైతు భరోసా ఇట్లాంటి పథకాలు లబ్ధి పొందారో వారందరి పేర్లు కూడా ఫ్లెక్సీలో గ్రామ పంచాయతీలో డిస్ప్లే చేయాలని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. తద్వారా ఎలాంటి అవకతవకలకు లేకుండా అవకాశం ఉంటుందని చెప్పి సీఎం అయితే భావించారు. దీనికి సంబంధించి కలెక్టర్ల కీలక ఆదేశాలు జారీ చేశారు. జనవరి 24 లోపల ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కూడా ఒక క్లారిటీ వస్తుంది. గ్రామ సభల్లో ఇందిరమ్మ ఇళ్ల సెలక్షన్ లిస్ట్ కూడా తయారయ్యే అవకాశం ఉంది. కాబట్టి అందరూ కూడా రెడీగా ఉండండి. అధికారులతో, ప్రజాప్రతినిధుల టచ్లో ఉండండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇంకా ఇందిరమ్మ ఇళ్ల సందేహాలపై ఫిర్యాదులు చేయాలన్న టోల్ ఫ్రీ నెంబర్ కూడా మన ఛానల్లో వీడియోస్ వచ్చాయి. అదేవిధంగా ఫిర్యాదు వెబ్సైట్లో ఎలా చేయాలో కూడా స్టెప్ బై స్టెప్ వివరించాను. తప్పకుండా ఆ వీడియోస్ చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.